బ్రేకింగ్ న్యూస్. అమరావతిలో ఒక చరిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. క్వాంటమ్ వ్యాలీకి ఈరోజు కేంద్ర మంత్రి అతిథిగా విచ్చేశారు. ఆయన నేపథ్యంలో, ఆయన నేతృత్వంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేశారు. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో దీనికి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన పాల్గొని దాన్ని అయితే ప్రారంభం చేశారు. మొత్తానికి క్వాంటమ్ వ్యాలీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది ఆయన చెబుతా ఉన్నారు. మొదటి నుంచే టీడీపీ కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కూటమిలాగా ఏర్పడినప్పటి నుంచి ఈ క్వాంటమ్ వ్యాలీ పైన ఎంతలాగా చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తూ ఉన్నారో, వారిని క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన అన్ని అంశాలను ఆయన దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు దానికి శంకుస్థాపన అనేది జరిగినది. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీనిని ఆయన స్వయంగా శంకుస్థాపన చేయడం అనేది విశేషం. భూమి పూజతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం అనేది పూర్తయిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ టెక్ రంగంలో అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పేసి ఆయన బలంగా నమ్ముతూ ఉన్నారు. అదే క్వాంటమ్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఈ భవనం నిర్మాణం జరగనుంది. దీనికోసం ఇదివరకే ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై మంత్రివర్గం సైతం గతంలో ఆమోదం తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో దీనికి శంకుస్థాపన అనేది జరిగింది. ఇక మొత్తానికి ఈ శంకుస్థాపన జరగడంతో ముఖ్యంగా చాలామంది టెక్ విద్యార్థులు కావచ్చు, టెక్ ఔత్సాహికులు కావచ్చు, వారంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో శంకుస్థాపన చేయడం అనేది కూడా ఆయన ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారని చెబుతా ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ ప్రాజెక్టులో దేశీయ దిగ్గజ టెక్ కంపెనీలు IBM, TCS, L&T కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటితో ప్రభుత్వం ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమరావతి క్వాంటమ్ వ్యాలీ లోగో ఆవిష్కరణ, విజేతలకు బహుమతులు ప్రకటించడము, IBM, TCS క్వాంటమ్ క్లౌడ్ సేవలు ప్రారంభం వంటివి ఈ వేడుకల్లో ముఖ్య అంశాలు. అలాగే ఈ రంగంలో అవగాహన ఒప్పందాలు కుదురుతున్నాయి. IBM, TCS క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్, క్వాంటమ్ టాలెంట్ హబ్, SRM యూనివర్సిటీ, క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ వంటి సంస్థాగత సహకారాలు ఈరోజు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. దానికి ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడంతో అనేక మంది యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పేసి ఆయన అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ IBM క్వాంటమ్ సిస్టమ్ అనే భారీ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 156 క్యూబిక్ హెరా ప్రాసెసర్ను వాడుతున్నారు. ఇది మన దేశంలోని అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ కానుంది. ఈ వ్యాలీ కేవలం కంప్యూటర్లకే పరిమితం కాకుండా ఇక్కడ హార్డ్వేర్ తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి, స్కిల్ ట్రైనింగ్ వంటివి అన్నీ ఒకే చోట జరగనున్నాయి. 2029 నాటికి దాదాపు $1 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. దాదాపు 1,00,000 హై స్కిల్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, యువతకు శిక్షణ కూడా ఇవ్వబోతుంది. 1 ఎంటర్ప్రెన్యూర్ ఫర్ ఫ్యామిలీ అనే విజన్తో సుమారు 10 లక్షల మంది యువతకు క్వాంటమ్ స్కిల్లో శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఏపీ SSDC సహకారంతో 50,000 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల మన రాష్ట్ర యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే భారీ జీతాలతో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని ప్రభుత్వం చెబుతుంది. IIT మద్రాస్, IIT ఢిల్లీ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ శిక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. 2030 నాటికి దాదాపు 5,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని
ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఇండియాకే క్వాంటం క్యాపిటల్గా మారుతుందని చెబుతున్నారు. క్వాంటం కంప్యూటర్ల సహాయంతో క్యాన్సర్ వంటి వ్యాధులకు త్వరగా మందులు కనుగొనే అవకాశం కూడా ఉంది. వాతావరణాన్ని ముందే ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులకు పంటల విషయంలో ఎంతో లాభం కలుగుతుందని వివరిస్తున్నారు. ఆన్లైన్ మోసాలు అరికట్టేందుకు కూడా ఈ సురక్షితమైన వ్యవస్థ తయారవుతుందని తెలుపుతున్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ కూడా సైతం స్పందించారు. ఐటీ రంగంలో ఎలాగైతే ముందు నిలిపారో నేడు అమరావతిని డీప్ టెక్ రంగంలో గ్లోబల్ లీడర్గా చేయనున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడారు. క్వాంటం టెక్నాలజీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ కంప్యూటర్లు వేడెక్కకుండా ఉండడానికి భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్ అవసరం. అయితే ప్రభుత్వం ఇప్పటికే వీటన్నిటినీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతుంది. కేంద్రం చేపట్టిన నేషనల్ క్వాంటం మిషన్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఇక 2029-30 కల్లా ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే మొత్తం ఏపీ ఐటీ రంగంలోనే నెంబర్ 1గా ఉండబోతుంది ప్రపంచంలో అనేది టీడీపీ కూటమి నాయకులైతే తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు.